మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆదివారం ఆషాఢ బహుళ ఏకాదశి. దీనికే కామికా ఏకాదశి అని పేరు. ఇది పరమ పవిత్రమైన రోజు. శ్రీ మహావిష్ణువుకు ఈ ఏకాదశి అంటే చాలా ఇష్టం. విష్ణుమూర్తి ఆరాధనకు ఇది ఎంతో పవిత్రమైన రోజు. అయితే ఇంతటి పవిత్రమైన రోజున ఇంట్లో ఆడవాళ్ళు గుర్తు పెట్టుకొని ఈ కూరని వండితే చాలు సకల శుభాలు కలుగుతాయి. వద్దన్న ఐశ్వర్యం వచ్చి పడుతుంది. కోటి జన్మల పుణ్యంతో మీరు కుబేరులుగా మారిపోతారు. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే ఈరోజు కొన్ని కూరలని పొరపాటున కూడా తినకూడదు. కాదని ఈ కూరలు వండినా లేదా తిన్నా పూజా ఫలం దక్కదు. మనం కష్టపడి భక్తితో చేసే పూజలు, నోములు, వ్రతాలు దేవుడికి చేరకపోగా అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది. చేతిలో డబ్బు నిలవకుండా దరిద్రం పీడిస్తుంది. ఇలాంటి పవిత్రమైన రోజుల్లో మనం ఎంతో నిష్టగా, శుచిగా గుడికి వెళ్ళి పూజలు చేసుకుంటాం. ఆ ఒక్కరోజు మాంసాహారం మానేస్తే సరిపోతుంది కదా అని చాలామంది ఏదో ఒక కూరగాయ వండేస్తుంటారు. కానీ కొన్ని కూరగాయలకు వ్యతిరేక శక్తులను ఆకర్షించే గుణం ఉంటుంది. అవి మన పూజా ఫలాన్ని లాగేస్తాయి. అందుకే ముక్కోటి దేవతల ఆగ్రహానికి గురి కాకుండా ఉండాలంటే ఏ కూరలు వండకూడదు, ఏ కూరలు తప్పనిసరిగా వండాలి, పూజ ఎలా చెయ్యాలి, ఏ సమయాల్లో చెయ్యాలి అనే విషయాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమో లక్ష్మీ నారాయణాయ అని కామెంట్ పెట్టి మాకు సపోర్ట్ చేయండి. ఆషాఢ మాసంలో వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని కామికా ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ ఏకాదశికి పేరుకు తగినట్లే మనలోని కోరికలను సిద్ధింపచేసే శక్తి ఉంది. శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోనికి వెళ్ళిన 4 నెలల కాలంలో వచ్చే తొలి ఏకాదశి కావటంతో దీనిని విశేషంగా పరిగణిస్తారు. శ్రీహరిని ఆరాధించటము, తులసి దళాలతో పూజ చేయటము, వెన్నను దానం చేయటము ఈ ఏకాదశి ప్రత్యేకతలుగా పురాణాలలో చెప్పబడ్డాయి. ఈ కామికా ఏకాదశి మహత్యం తెలిపే ఒక కథ ఉంది. ఒకసారి ధర్మవర్ధనుడైన ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి కృష్ణ ఆషాఢ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి మహిమలను గురించి వివరించమని కోరగా దానికి ఆ వాసుదేవుడు సంతోషించి, ఓ రాజా, ఏకాదశి యొక్క మహిమలను వివరించటం కూడా పుణ్యకార్యమే. ఈసారి నారద మునీంద్రుడు కమలముపై ఆసీనుడై ఉన్న తన తండ్రి బ్రహ్మదేవుణ్ణి ఇలా అడిగాడు: తండ్రి, ఆషాఢ కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని గురించి వివరించండి. ఆ రోజునకు ఆదిదేవత ఎవరు? ఆ వ్రతమును ఆచరించవలసిన విధి విధానమును గురించి దయ ఉంచి తెలపండి అని కోరాడు. దానికి బ్రహ్మ బదులిస్తూ, నా ప్రియమైన కుమారుడా, మానవాళి సంక్షేమం కోసం నీవు అడిగిన విషయములన్నీ కూడా వివరించెదను. శ్రద్ధగా విను. ఆషాఢ కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని కామికా ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి మహిమ విన్నంతనే అశ్వమేధయాగ ఫలం లభిస్తుంది. శంకు చక్ర గదాధరుడు తామర పాదములు కలిగి ఉన్నవాడు శ్రీధరుడు, హరి, కృష్ణ, మాధవుడు మరియు మధుసూదనుడు అనే పేర్లతో పిలువబడేవాడు అయిన శ్రీ మహావిష్ణువును కామికా ఏకాదశి రోజు ఆరాధిస్తారు. కామికా ఏకాదశి రోజున శ్రీహరిని ఆరాధిస్తే వచ్చే పుణ్యఫలం కాశీలో గంగా స్నానం కన్నా, హిమాలయాలలో ఉండే కేదారనాథుని దర్శనం కన్నా, సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో ఆచరించే స్నానం కన్నా, సమస్త భూమండలాన్ని దానం చేసిన దానికన్నా, గ్రహం సింహరాశిలో ఉన్న పౌర్ణమి రోజు, సోమవారం గోదావరి నదిలో పుణ్యస్నానం చేస్తే వచ్చే పుణ్యఫలం కన్నా ఎక్కువ. కామికా ఏకాదశి రోజు పాలు ఇచ్చే గోవును దూడ మరియు గ్రాసములతో కలిపి దానం చేయుట వలన సమస్త దేవతల ఆశీర్వాదం పొందుతారు. గతములో చేసిన పాపములకు భయపడేవారు, పాపమయమైన జీవితంలో కూరుకుపోయినవారు ఏకాదశి వ్రతమాచరించి మోక్షమును పొందవచ్చు. ఏకాదశి రోజులు స్వచ్ఛమైనవి మరియు పాప విమోచనమునకు అనువైనవి. నారద, ఒక్కసారి ఆ శ్రీహరియే స్వయంగా ఇలా అన్నాడు: కామికా ఏకాదశి రోజు ఉపవసించిన వారు సమస్త ఆధ్యాత్మిక సాహిత్యాలను అధ్యయనం చేసిన వారికన్నా గొప్పవారు. ఈరోజు రాత్రి ఆధ్యాత్మికంగా జాగరణం చేసిన వారు ఎప్పుడూ యమధర్మరాజు కోపానికి గురికారు.
ఈ వ్రతం ఆచరించిన వారు భవిష్యత్తులో మళ్ళీ జన్మెత్తే అవసరం ఉండక మోక్షమును పొందుతారు కనుక ఈ ఏకాదశిని ప్రత్యేక శ్రద్ధతో ఆచరించాలి. కామికా ఏకాదశి రోజున తులసి ఆకులతో విష్ణువును ఆరాధించేవారు అన్ని పాపముల నుండి విముక్తి పొందుతారు. తామరాకును నీటి బొట్టు అంటనట్లే వారిని కూడా పాపము అంటదు. ఈరోజు మహావిష్ణువును ఒక్క తులసి ఆకుతో ఆరాధించటం వలన వచ్చే పుణ్యము బంగారం వెండి దానం చేస్తే వచ్చే దానికన్నా ఎక్కువ. తులసి ఆకుతో ఆరాధిస్తే శ్రీహరి ముత్యాలు కెంపులు పుష్పరాగములు వజ్రాలు నీలం మరియు గోమధికములతో పూజించిన దానికన్నా ఎక్కువ సంతోషిస్తాడు. ఈరోజు లేత తులసి ఆకులతో చేసే ఆరాధన గత జన్మ పాపాలను కూడా తొలగింపజేస్తుంది. కామికా ఏకాదశి రోజున తులసి మొక్కను ఆరాధిస్తే పాపములు తొలగిపోతాయి. తులసిని నేతి దీపంతో ఆరాధిస్తే వాళ్ళ పాపములను చిత్రగుప్తుడు లెక్కలోకి తీసుకోడు. ఈ రోజున ఎవరైతే శ్రీకృష్ణుణ్ణి నువ్వుల మరియు నేతి దీపములతో ఆరాధిస్తారో వారు శాశ్వతంగా సూర్యలోకములో నివసించే అర్హత కలిగి ఉంటారు. కామికా ఏకాదశికి బ్రహ్మహత్య పాతకాన్ని భ్రూణహత్య పాపమును కూడా తొలగించే శక్తి ఉంది. దీనికి సంబంధించిన ఒక కథ కూడా ఉంది, చెప్తాను విను అని బ్రహ్మ నారదుడితో ఇలా చెప్పసాగాడు. పూర్వం ఒక ఊరిలో ఒక బలవంతుడు మరియు ఒక బ్రాహ్మణుడు నివసించేవారు. వారు ఇద్దరు ఒకరికొకరు ద్వేషించుకునేవారు. ఒకరోజు వారిద్దరికీ మధ్య పెద్ద గొడవ జరిగింది. కోపంతో బలవంతుడైన ఆ వ్యక్తి బ్రాహ్మణుణ్ణి చంపాడు. బ్రాహ్మణుణ్ణి చంపినందుకు అతడు సమాజం నుంచి బహిష్కరింపబడ్డాడు. అతనికి బ్రహ్మహత్య పాతకం అంటుకుంది. అతను తన పాపానికి ప్రాయశ్చిత్తం కోసం ఒక మహర్షి దగ్గరకు వెళ్ళాడు. మహర్షిని చంపిన అపరాధం నుండి ఎలా బయటపడాలని మహర్షిని అడిగాడు. దయచేసి దీనికి ఏదైనా ఉపాయం చెప్పండి అని అడిగాడు. ఈ పాపం పోవాలంటే కామికా ఏకాదశి వ్రతం చేయమని మహర్షి సూచించాడు. మహర్షి చెప్పినట్లే అతను కామికా ఏకాదశి రోజున విష్ణువును పూజించాడు. శ్రీహరి అనుగ్రహంతో ఆ దోషం నుండి విముక్తుడయ్యాడు. కాబట్టి నారద, ఈ కామికా ఏకాదశికి బ్రహ్మహత్య పాతకాన్ని భ్రూణహత్య పాపమును కూడా తొలగించే అపారమైన శక్తి ఉంది అని బ్రహ్మ నారదుడితో చెప్పినట్లుగా శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పెను. ఈ కలియుగంలో చాలామందికి ఏకాదశి ప్రాముఖ్యత తెలియటం లేదు. ఏకాదశి రోజు రకరకాల తప్పులు చేస్తూ ఉన్నారు. ఏకాదశి అంటే ఏక ప్లస్ దశ అంటే 11 అని అర్థం. 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు ఒక మనసు, ఈ 11 ఉండబట్టే మన జీవితం ముందుకు నడుస్తుంది. ఈ 11 ఇంద్రియాలను పవిత్రంగా అదుపులో ఉంచుకోవటమే ఏకాదశి. నాలుక ముక్కు చెవి కన్ను చర్మం ఇవి 5 జ్ఞానేంద్రియాలు. వీటి వలనే మనకు సెన్స్ తెలుస్తుంది. ఏకాదశి రోజు ఈ 5టిని పవిత్రంగా ఉంచుకోవాలి. నాలుకను పవిత్రంగా ఉంచుకోవడానికి మాంసం మద్యం తాంబూలం వేసుకోవటం పరుల తిండిని ఏకాదశి రోజు పక్కన పెట్టేయాలి. అలాగే చెవి ముక్కు కన్ను చర్మం వీటికి సంబంధించి కూడా పవిత్రంగా ఉండాలి. అంటే ఇరుగు పొరుగు వారి మీద చాడీలు వినకుండా చూడకూడనివి చూడకుండా ఉంటే అప్పుడు ఈ జ్ఞానేంద్రియాలను పవిత్రంగా ఉంచుకున్నట్లు అవుతుంది. అలాగే ఏకాదశి రోజు అసలు అభ్యంగన స్నానం చేయకూడదు. అంటే తలంటు స్నానం చేయకూడదు, ఎందుకంటే అది భోగదాయకం. అలాగే ఏకాదశి రోజు క్షవరం చేయించుకోకూడదు. తల మీద నీళ్లు పోసుకుని స్నానం చేయొచ్చు. మృత్తికా స్నానం చేస్తే ఇంకా మంచిది. మృత్తికా స్నానం అంటే మట్టిని నువ్వుల పిండిని ఆవు పేడను ఈ మూడిటిని కలిపి ఒంటికి పట్టించుకొని స్నానం చేస్తే దానిని మృత్తికా స్నానం అంటారు. ఈ 3 పదార్థాలు దివ్యమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఈ మృత్తికా స్నానం చేసే శరీరానికి చాలా మేలు జరుగుతుంది. వాక్కు చేతులు కాలు మలద్వారం మూత్రద్వారం ఈ 5 కర్మేంద్రియాలు, ఈ కర్మేంద్రియాలతో కూడా ఎటువంటి తప్పులు చేయకూడదు. అంటే పరులను నిందించకూడదు, బాధ పెట్టకూడదు. పాషాండులతో చర్చలకు వాదనలకు దిగకండి. అలాగే దశమి రాత్రి నుండి ద్వాదశి రోజు పారణ చేసే వరకు బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా ఈ తప్పులు చేయకుండా ఉండగలిగితే గనుక జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనసు ఇవన్నీ పవిత్రంగా ఉంటాయి. ఇది ఏకాదశి చేసే పద్ధతి. దీనితో పాటు ఏకాదశి పూజ చేసుకోవాలి. ఏకాదశి ఉపవాసాన్ని 12 ఏళ్లలోపు పిల్లలు 65 ఏళ్లు దాటిన వృద్ధులు చేయకూడదు. ఏకాదశిని గృహస్థులు బ్రహ్మచారులు సన్యాసులు వితంతువులు ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఏ కులం వారైనా సరే చేసుకోవచ్చు. కాబట్టి
ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా ఎన్నో ప్రయోజనాలు అందించే ఏకాదశిని ఎవ్వరూ వదలవద్దు. ముందుగా ఈ ఏకాదశి రోజున ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. ఆ తర్వాత ఇంటిని, వాకిలిని శుభ్రం చేసుకోవాలి. గుమ్మానికి బయట బియ్యపిండితో ముగ్గులు వేసి పసుపు కుంకుమలు చల్లుకోవాలి. గుమ్మానికి రెండు వైపులా గంధంతో స్వస్తిక గుర్తులు వేయడం చాలా మంచిది. ఆ తర్వాత ఇంట్లో కాస్త ఉప్పు కలిపిన నీటితో ఇల్లంతా శుభ్రంగా తుడుచుకోవాలి. ఇలా ఉప్పు నీటితో ఇల్లు తుడవడం వల్ల ఇంట్లో ఉన్న నరదిష్టి, నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతాయి. ఇల్లు తుడిచాక కాస్త పసుపు నీళ్లు చల్లుకొని ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయండి. ఇలా పసుపు నీళ్లు చల్లడం వల్ల ఇల్లు పూర్తిగా పవిత్రమవుతుంది. ధూపం వేయడం వల్ల ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ పొగతో పాటు బయటికి వెళ్ళిపోతాయి. మంచి సువాసన వల్ల ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. ఒక పాజిటివ్ వైబ్రేషన్ కూడా వస్తుంది. కాబట్టి ఉదయాన్నే ఈ పనులు పూర్తయ్యేలా చూసుకోండి. ఇక స్నానం విషయానికి వస్తే ఈరోజు ఇంట్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి. కానీ ఒక ముఖ్య గమనిక ఏమిటంటే ఏకాదశి రోజు షాంపూ వాడకూడదు. కావాలంటే ముందు రోజే షాంపూతో తలస్నానం చేసి ఈరోజు కేవలం మామూలు నీటితో తలస్నానం చేయాలి. మీరు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు కానీ, గుప్పెడు వేపాకులు కానీ లేదా తులసి ఆకులు కానీ వేసుకుని స్నానం చేయాలి. ఇలా చేస్తే నదీ స్నానం చేసినంత పుణ్యం వస్తుంది. మీకు ఉన్న అనారోగ్య సమస్యలన్నీ పోయి ఆయుష్ పెరుగుతుంది. నీరు కేవలం శరీరం మీది మురికినే కాదు, మన జాతకంలో ఉన్న దోషాలను కూడా కడిగేసేంత శక్తివంతంగా మారుతుంది. అయితే తులసి ఆకులను మాత్రం ఏకాదశి రోజు తెంచకూడదు. వాటిని ముందు రోజే కోసి పెట్టుకొని ఈరోజు నీటిలో కలుపుకొని స్నానం చేయాలి. పసుపు కానీ, గుప్పెడు వేపాకులు కానీ లేదా 7 తులసి ఆకులు కానీ, ఈ మూడిట్లో ఏదో ఒకటి కలుపుకొని స్నానం చేస్తే చాలు. 3 అవసరం లేదు. ఈ పవిత్రమైన రోజున చెయ్యకూడని కొన్ని పొరపాట్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు గోళ్లు కత్తిరించుకోవడం, గోళ్లు కురుక్కోవడం, తలకి నూనె రాసుకోవడం లాంటివి అస్సలు చెయ్యకూడదు. పురాణాల ప్రకారం ఏకాదశి రోజు తలకి నూనె రాసుకుంటే ఆయుష్ తగ్గిపోతుంది. అలాగే మగవారు గడ్డం చేసుకోవడం, హెయిర్ కటింగ్ చేయించుకోవడం, ఆడవాళ్లు జుట్టు కత్తిరించుకోవడం లాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు చేయకూడదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే కోపం తెచ్చుకోకూడదు. తన కోపమే తనకు శత్రువు అన్నట్టు మన కోపం మనకు అనారోగ్యాలను తెచ్చిపెట్టడమే కాకుండా మనం చేసే పూజల ఫలితాన్ని కూడా నాశనం చేస్తుంది. అలాగే ఈరోజు ఇంట్లో ఆడవారిని ఏడిపించకూడదు. ఇంట్లో ఆడవారు కంట తడి పెడితే ఆ ఇంటికి అరిష్టం పట్టుకుంటుంది. ఏకాదశి రోజు ఇల్లాలు నవ్వుతూ ఉంటేనే ఆ ఇంటికి అంతా శుభం జరుగుతుంది. ఇక ఈ ఏకాదశి రోజున కొన్ని వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి వెంటనే చాలా అదృష్టం వస్తుంది. ముఖ్యంగా ఒక ఉప్పు ప్యాకెట్ కొని తెచ్చుకుంది. అలా చేస్తే సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చినట్లే. అలాగే కాస్త బెల్లం కొనుక్కొని తెచ్చుకున్నా సరే భూములు, బంగారం కొనేంత అదృష్టం మీకు కలిసొస్తుంది. పసుపు రంగు గవ్వలను కూడా కొనుక్కోవచ్చు. ఎందుకంటే గవ్వలను లక్ష్మీదేవికి అక్కా చెల్లెళ్ళుగా భావిస్తారు. అయితే ఇవి ఎండెక్కిన తర్వాత కాకుండా ముందుగానే, అంటే ఉదయాన్నే 11 లోపు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. వీటితో పాటు ఏకాదశి రోజు రావి చెట్టుకు నమస్కారం చేసుకుని 11 సార్లు ప్రదక్షిణలు చేయడం చాలా మంచిది. రావి చెట్టులో సాక్షాత్తు విష్ణుమూర్తి కొలువై ఉంటాడు. గుడిలో ఉన్న రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి నీళ్లు పోసి ప్రదక్షిణలు చేస్తే కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అలాగే మీకేవైనా మొండి సమస్యలుంటే విష్ణుమూర్తికి లేదా వెంకటేశ్వర స్వామికి గుడిలో తులసిమాలను సమర్పించండి. మీ కష్టాలు ఇట్టే తీరిపోతాయి. ఏకాదశి రోజు ఇంట్లో తులసి కోట దగ్గర ఉన్న మట్టిని తీసి నుదుటిన బొట్టుగా పెట్టుకుంటే జాతకంలో ఉన్న నాగసర్ప దోషాలు కూడా తొలగిపోతాయి. అలాగే ఈరోజు కొన్ని పచ్చి పాలు తులసి మొక్కకు పోసి దండం పెట్టుకోండి. ఇక పూజ ఎలా చేసుకోవాలంటే విష్ణుమూర్తికి ఇష్టమైన పసుపు రంగు బట్టలు వేసుకొని పూజ చేయడం చాలా మంచిది. ఇంట్లో ఆడవాళ్ళు తప్పనిసరిగా చీర కట్టుకొని, పాపిట్లో కుంకుమ పెట్టుకొని, చేతులకు గాజులు, కాళ్లకు పసుపు, మెడలో నల్లపూసలు, తలలో పూలు పెట్టుకొని లక్ష్మీ కళ ఉట్టిపడేలా పూజలో కూర్చోవాలి. ఇలా చేస్తే భర్త ఆయుష్, సంపాదన వృద్ధి చెందుతాయి. పూజను ఉదయం 10 గంటల లోపు లేదా సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యలో చేసుకోవాలి. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి కలిసి ఉన్న పటానికి, అలాగే వెంకటేశ్వర స్వామి పటానికి పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి పూజ చేయండి. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యాలి.
పూజలో తామర పువ్వులు కానీ, గులాబీలు కానీ, తెలుపు లేదా పింక్ కలర్ గన్నేరు పువ్వులు కానీ వాడితే బాగా కలిసొస్తుంది. దేవుడికి పానకం, వరపప్పు లేదా కనీసం చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టినా సరే అందులో తప్పనిసరిగా తులసి ఆకులు వెయ్యాలి. ఇలా చేస్తే దేవుడు ఆ నైవేద్యాన్ని సంతోషంగా స్వీకరిస్తాడు. పూజ చేసేటప్పుడు తమలపాకులు కూడా ఉండాలి. ఇవి ధనాన్ని ఆకర్షిస్తాయి. పూజ కోసం మీ ఇంట్లో పూసిన పువ్వులు లేదా కొన్న పువ్వులు మాత్రమే వాడండి. ఇతరుల చెట్ల నుంచి దొంగతనంగా తెంచిన పువ్వులు వాడితే పూజా ఫలం వాళ్లకు వెళ్ళిపోతుంది. ఇంకో ముఖ్యమైన పని ఏంటంటే ఈరోజు పాలను పొంగించండి. పాలు పొంగిస్తే ఇంట్లో సిరి సంపదలు కూడా అలానే పొంగి పొర్లుతాయి. ఆ పొంగిన పాలతో పాయసం గాని, పరమాన్నం గాని చేసి దేవుడికి నైవేద్యంగా పెడితే పూజకు రెట్టింపు ఫలితం వస్తుంది. గోమాతలో ముక్కోటి దేవతలుంటారు కాబట్టి ఈరోజు ఆవుకు అరటిపండు, క్యారెట్, సొరకాయ లాంటి కూరగాయలు గాని, పచ్చి గడ్డి గాని తినిపిస్తే అదృష్ట తలుపులు తెరుచుకుంటాయి. పూజ చేసే సమయంలో మనసులో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించండి. ఈ మంత్రం ఎంతో శక్తివంతమైనది. దీనివల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తులన్నీ పారిపోతాయి. అలాగే ఈరోజు పూజలో పసుపు కొమ్ములు ఉంచి పూజించాక వాటిని మీ పర్సులో లేదా డబ్బులు దాచి బీరువాలో పెట్టుకుంటే ఆదాయం పెరుగుతుంది. అలాగే ఈరోజు సాయంత్రం పూట ఇంటి గుమ్మానికి ముందు మట్టి ప్రమిదలో 2 కర్పూరం బిళ్ళలు వేసి వెలిగించండి. దీనివల్ల నరదిష్టి పూర్తిగా పోతుంది. ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజున తులసి మొక్క మొదట్లో ఇది పెడితే చాలు దుఃఖం, దౌర్భాగ్యం పోతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. ఏమీ లేదు, ఈ ఏకాదశి రోజు చక్కగా ఒక చిన్న అల్లం ముక్కను తీసుకోండి. అల్లంకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. అల్లంతో మనం కష్టాలను తొలగించుకోవచ్చు అనే శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక చిన్న అల్లం ముక్కను తీసుకోండి. దానితో పాటుగా 5 యాలకులను తీసుకోండి. యాలకులు మంచి సువాసనను కలిగి ఉంటాయి. యాలకులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. యాలకులకు మన జీవితాన్ని మార్చేసే శక్తి కూడా ఉంది. కనుక చిన్న అల్లం ముక్కను 5 యాలకులను తీసుకొని మీ ఎడమ చేతితో పట్టుకొని పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందుకు వెళ్ళి నిలబడి మీ కోరికను చెప్పుకోండి. తల్లి, మాకు ఉన్న దుఃఖము, దౌర్భాగ్యము, కష్టాలు అన్నీ పోవాలి, మేము వృద్ధిలోనికి రావాలి అని వివరంగా సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత ఈ అల్లం ముక్కను, యాలకులను చేతిలో పట్టుకుని ఒక్కసారి ఇల్లంతా తిరగండి. ఇంట్లోని గదులన్నిటిల్లో కూడా తిరిగేయండి. అలా తిరిగేసిన తర్వాత సరాసరి తులసి చెట్టు దగ్గరకు వెళ్ళిపోయి తులసి చెట్టు మొదట్లో పైన చిన్న గొయ్యిలాగా తీసి ఆ గొయ్యిలో ఈ అల్లంను, యాలకులను పైకి కనిపించకుండా పాతి పెట్టేయండి. ఈ పరిహారాన్ని ఉదయం 6 నుండి 7 గంటల మధ్యలో చేయవచ్చు, లేదా మధ్యాహ్నము 1 నుండి 2 గంటల మధ్యలో చేయవచ్చు, లేదా సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్యలో చేయవచ్చు. ఎప్పుడు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. లక్ష్మీ నారాయణుల అనుగ్రహం లభిస్తుంది. దుఃఖము, దౌర్భాగ్యము పోతుంది. కష్టాలు, కన్నీళ్లు, బాధలు, సమస్యలు పోతాయి. ఖచ్చితమైన ధనలాభం కలుగుతుంది. కనుక మీరు కూడా రేపు ఏకాదశి రోజున తులసి మొక్క మొదట్లో దీనిని పెట్టి కష్టాలను తొలగించుకొని సంతోషంగా జీవించండి. ఇక అసలైన విషయానికి వస్తే ఈ ఏకాదశి రోజున మనం కోరుకున్న కోరికలు నెరవేరాలన్నా, చేసిన పూజ దైవానికి చేరాలన్నా కొన్ని కూరలను పొరపాటున కూడా వండకూడదు, తినకూడదు. మామూలుగా ఏకాదశి నాడు మాంసాహారం అంటే చికెన్, మటన్, చేపలు, రొయ్యలు తినకూడదనే విషయం అందరికీ తెలిసిందే. అలాగే కోడిగుడ్డు కూడా మాంసాహారం కిందే వస్తుంది కాబట్టి దీన్ని కూడా ఏ రూపంలోనూ తినకూడదు. ఇంట్లో కానీ, ఇంటి బయట రెస్టారెంట్లలో కానీ ఆర్డర్ పెట్టుకుని కానీ ఏ విధంగానూ అస్సలు తినకూడదు. కేవలం నాన్ వెజ్ మాత్రమే కాదు, ఈరోజు కొన్ని కూరగాయలను కూడా తినకూడదు. అందులో మొట్టమొదటిది క్యాబేజ్. క్యాబేజ్ అంటే పింక్ కలర్ క్యాబేజ్ కావచ్చు, లేదా మామూలు క్యాబేజ్ కావచ్చు. క్యాబేజీకి సంబంధించినటువంటి కూరలు ఏవి కూడా ఈ రోజున వండద్దు, తినద్దు. తింటే మాత్రం నరకమే. ఇంకా తరువాత పొట్లకాయ కూరను కూడా ఈ రోజున పొరపాటున వండద్దు, తినద్దు. ఈ పొట్లకాయ కూరను వండినా, తిన్నా కూడా మీరు కోరి కష్టాలను కొనుక్కుని తెచ్చుకున్నట్లే అవుతుంది. ఇక తర్వాత కాకరకాయ చేదుగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిదే. కానీ ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజుల్లో ఇలాంటి చేదు కూరలు వండుకుంటే మన జీవితాల్లో కూడా కష్టాలు ఎక్కువగా మిగులుతాయి. తర్వాత తీపి గుమ్మడికాయని కూడా ఈ రోజున ఏ రూపంలో కూడా వండద్దు, తినద్దు. బూడిద గుమ్మడికాయను కూడా జ్యూసుల రూపంలో కానీ, కూరల రూపంలో కానీ, వడియాల రూపంలో కానీ ఈ గుమ్మడికాయలను ఈరోజు వాడద్దు. తర్వాత దొండకాయ కూడా ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా ఇంటికి తెచ్చుకోవడం కానీ, వండుకోవడం కానీ, తినడం కానీ చేయకూడదు.
సొరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. అన్ని రకాలైన పోషక విలువలతో ఉంటుంది. కానీ ఈ ఒక్కరోజు మాత్రం సొరకాయ తినకూడదు. తర్వాత ఈరోజు కాలీఫ్లవర్ కూడా అవాయిడ్ చేయాలి. కాలీఫ్లవర్తో గోబీ మంచూరియా అని, లేదంటే కాలీఫ్లవర్ పకోడీ అని చెప్పి, పిల్లలకి ఇష్టమని చెప్పి, అలాగే హెల్త్కి కూడా మంచిదని చెప్పి వండుతూ ఉంటారు. కానీ ఈరోజు దీన్ని మాత్రం పొరపాటును కూడా తినకండి. తర్వాత వచ్చేసి క్యారెట్ ఆరోగ్యానికి కానీ కళ్ళకి కానీ చాలా మంచిది. కానీ క్యారెట్ని ఈ ఒక్కరోజు వండుకోకూడదు. జ్యూస్ రూపంలో కూడా తీసుకోకూడదు. ఇవే ఈరోజు పొరపాటును కూడా తినకూడని కూరలు. ఇక ఈరోజు కొన్ని కూరలని తింటే మాత్రం మహాపుణ్యం, ఐశ్వర్యం కలిసి వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ రోజున ఆడవారు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన కూరగాయ బెండకాయ. ఈరోజు బెండకాయ కూరను వండి తినడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది మరియు ఇంట్లో గొడవలు తగ్గుతాయి. లక్ష్మీదేవి మీ ఒంట్లో స్థిర నివాసం ఉంటుంది. కాబట్టి ఈ రోజున బెండకాయతో చేసిన వంటకాలను వండడం శుభప్రదం. అంటే బెండకాయ కూర, బెండకాయ 65 లేదా బెండకాయను పప్పుచారులో వేసుకొని తినడమో చేస్తే మీకు సంవత్సరం వరకు ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి. కనుక బెండకాయను గుర్తుపెట్టుకొని వండండి, తినండి. దీనితో పాటుగా ఈ ఏకాదశి రోజున బొప్పాయి కాయ లేదా పండుని తినడం కూడా ఎంతో మంచిది. ఇది శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా అపమృత్యు దోషాలను హరిస్తుంది. గనుక బొప్పాయి కూర రూపంలోనూ లేదా బొప్పాయి హల్వా రూపంలోనూ లేదా పండు బొప్పాయి ముక్కల రూపంలోనూ ఏదో ఒక విధంగా ఈరోజు బొప్పాయిని తినండి. అలా తింటే మంచి బలం వస్తుంది, చాలా ఆరోగ్యం. ముఖ్యంగా పిల్లల చేత ఈరోజు బొప్పాయిని తినిపిస్తే వారి బుద్ధి వికాసం చెంది చదువులో రాణిస్తారు. ముఖ్యంగా కొడుకులు ఉన్నవారు ఈ రోజును అస్సలు వదులుకోవద్దు. మంచి తెలివి, దీర్ఘాయువు మీ పిల్లలకు లభించాలంటే ఈరోజు మీరు మీ పిల్లల చేత బొప్పాయి తినేలా చెయ్యండి. అలాగే ఈ ఏకాదశి పవిత్ర పర్వదినాన వండాల్సిన మరో అద్భుతమైన కూర ఉలవలు. ఈ ఏకాదశి రోజున ఉలవలను ఉడకబెట్టి తాలింపు పెట్టుకుని తిన్నా, లేదా వేడివేడిగా ఉలవచారు రూపంలో తీసుకున్నా, లేదా ఉలవ పప్పు రూపంలో తిన్నా సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఉలవలు సాక్షాత్తు విష్ణుమూర్తి అంశకు ప్రతీకగా భావిస్తారు. ఈ రోజున ఉలవలతో చేసిన వంటకాలను తీసుకోవడం వల్ల శరీరంలోని మలినాలు తొలగిపోయి ఆరోగ్యం సిద్ధిస్తుంది. అంతేకాకుండా మీ జాతకంలో ఉన్న గ్రహదోషాలు పటాపంచలైపోతాయి. ఎందుకంటే ఉలవలు గ్రహదోషాలను తొలగిస్తాయి. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారు ఈరోజు ఉలవచారు వండి తినడం వల్ల ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. లక్ష్మీదేవి కటాక్షంతో ధనవృద్ధి కలుగుతుంది. పిల్లలకు ఇది తినిపిస్తే వారిలో పట్టుదల, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. అందుకే ఈ ఏకాదశి నాడు తప్పనిసరిగా ఉలవలను ఏదో ఒక రూపంలో మీ ఆహారంలో భాగం చేసుకోండి. ఆయురారోగ్యాలతో పాటు అపారమైన సంపదను మీ సొంతం చేసుకోండి. అలాగే ఈ రోజున వండాల్సిన మరో అద్భుతమైన కూర తోటకూర. ఈ ఏకాదశి రోజు తోటకూరను వండితే వంశాభివృద్ధి జరుగుతుందని, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం. ఈ రోజున తోటకూర పప్పు లేదా తోటకూరను కూరలాగో ఫ్రైలాగో వండి పెట్టండి. ఇవన్నీ వినడానికి సాదాసీదా కూరల్లాగే అనిపించినా ఈ పవిత్ర తిథి రోజున వీటిని తీసుకోవడం వెనుక లోతైన ఆధ్యాత్మిక ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. గనుక ఆడవారు గుర్తుంచుకొని ఈరోజు ఈ కూరల్లో నుండి ఏదో ఒక కూరని వండుకొని తినండి. ఈ ఏకాదశి రోజున మీరు ఏ కూర తిన్నా అందులో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే ఇంకా మంచిది. ఇవే ఈరోజు తప్పక తినాల్సిన కూరలు. కాబట్టి ఈరోజు ఆడవారు గుర్తుపెట్టుకొని ఈ కూరల్లో ఏదో ఒక కూర వండండి. అందరితో ఆ కూరని తినిపించండి. మీకు, మీ కుటుంబానికి అన్ని శుభాలే జరుగుతాయి. ఏకాదశి రోజు ఉదయం స్నానం చేసుకొని చక్కగా మంచి దుస్తులు ధరించి దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరకు కానీ ఉసిరి చెట్టు దగ్గరకు కానీ వెళ్ళండి. వెళ్ళి ముందు ఆ చెట్టుకు చెంబుడు నీళ్లు సమర్పించండి. తర్వాత వీలు కుదిరితే చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. అలా ప్రదక్షిణలు చేసిన తర్వాత చెట్టును 11 సార్లు తాకండి. అలా తాకేటప్పుడు మాకు ఉన్న కష్టాలన్నీ పోవాలి, మా ఇంటికి లక్ష్మీదేవి నారాయణుడితో సహా వచ్చి తిష్ట వెయ్యాలి, మాకు ధనలాభం కలగాలని సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత కాసేపు ఆ చెట్టు కింద కూర్చోండి. 2 నిమిషాలు కూర్చొని చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చండి, ప్రకృతిని ఆస్వాదించండి. ఇలా ఎప్పుడో ఒకసారి అయినా సరే ప్రకృతితో సమయం గడిపితే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. దాని వలన చాలా రకాల రోగాలు పోతాయి.
ముఖ్యంగా ఏకాదశి రోజు వేప చెట్టును లేదా ఉసిరి చెట్టును తాకితే లక్ష్మీదేవి అనుగ్రహం, విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది, చాలా మంచి జరుగుతుంది. ఉసిరి చెట్టును శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తారు. ఉసిరిక లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. ఈ చెట్టును శ్రీ మహావిష్ణువు రూపంలో ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. ఉసిరికాయల మీద ఒత్తులు పెట్టి వెలిగించే సాంప్రదాయం కూడా ఉంది. ఉసిరి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో వాడే ప్రసిద్ధ ఔషధమైన త్రిఫల చూర్ణంలో ఉసిరి పొడి కూడా ఒక భాగం. ఉసిరి చెట్టును పూజిస్తే సమస్త విష్ణు క్షేత్రములయందు విష్ణు పూజ చేసిన ఫలం లభిస్తుంది. ఉసిరి చెట్టు అంటే విష్ణువు ఒక్కడికే కాదు, శివుడికి కూడా చాలా ఇష్టం. పూర్వం శ్రీ లక్ష్మీదేవి భూమిపైకి వచ్చింది. ఆ సమయంలో శివకేశవులను పూజించాలనుకుంది. ఇద్దరిని ఒకే సమయంలో పూజించాలని అనుకుంది. అప్పుడు ఆమె ఉసిరి చెట్టును ఎంచుకుని ఉసిరి చెట్టును పూజించి శివకేశవుల అనుగ్రహాన్ని పొందిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. శివకేశవులు ఉసిరి చెట్టులో నివసిస్తారని ఈ కథ ద్వారా తెలుస్తుంది. అంతేకాదు ఉసిరి చెట్టు దిగువ భాగంలో బ్రహ్మ కూడా ఉంటాడని విశ్వాసము. ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి. అంతేకాదు వేప చెట్టు కూడా ఎంతో విశేషమైనది. హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా, పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడ్డాయి. వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటి. వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయటమే కాకుండా వాస్తుపరంగాను అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. శుభకార్యమైన, పండగైన మామిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో వాటికి మన సాంప్రదాయంలో ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాముఖ్యత వేప ఆకుకు కూడా ఉంది. వేప చెట్టు చాలా పవిత్రమైనది. వైద్యంలో దీన్ని పాత్ర గురించి కౌటిల్యుడు అర్థశాస్త్రంలో వివరించాడు. మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనేక రుజువులు ఉన్నాయి. భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాలలో కథలుగా వ్రాశారు. వేప చాలా విధాలుగా పనికి వస్తుంది. వైద్యదేవుడైన ధన్వంతరిగా వేపనే కొలుస్తారు. ఎవరైతే జీవితం మొత్తంలో ఒక్క వేప చెట్టును నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తుంది. కాబట్టి మీరు కూడా రేపు వేప చెట్టును లేదా రాగి, ఉసిరి చెట్లను ఏకాదశి రోజు టచ్ చేసి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.